తైవాన్ లక్ష్యంగా అమెరికాపై గురిపెట్టడమే కాదు, అరుణాచల్ ప్రదేశ్ టార్గెట్గా భారత్పై కూడా ఫోకస్ చేస్తోంది చైనా. ఇటీవలే అందుకు సంబంధించిన షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. చైనా మన సరిహద్దుల్లోనే అణ్వాయుధాలు తయారు చేస్తోందని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేశాయి. మన అరుణాచల్ ప్రదేశ్కి అత్యంత సమీపంలోనే అణ్వస్త్రాలు తయారు చేస్తోందని నిర్ధారించాయి. చైనా అణు కుట్రలను తిప్పికొట్టకపోతే భారత్ తీవ్ర ఇబ్బందులు తప్పవన్న చర్చ కూడా జరిగింది. ఇంతకు భారత సరిహద్దుల్లో చైనా అసలేం ప్లాన్ చేస్తోంది? అరుణాచల్ సరిహద్దుల్లో అణ్వాయుధాల తయారీ ద్వారా భారత్కి ఇస్తున్న మెసేజ్ ఏంటి? జిన్పింగ్ సర్కార్ న్యూక్లియర్ కుట్రలకు భారత్ ఎలా చెక్ పెట్టబోతోంది? చైనా అణు కుట్రలకు అగ్ని 5 మాత్రమే చెక్ పెడుతుందా? లెట్స్ వాచ్. అరుణాచల్ కేరవ్గా అణు కుట్రలకి తెరలేపిన చైనా. ఇండియా సరిహద్దులో న్యూక్లియర్ క్షిపణుల తయారీ. చైనా అణు కుట్రలకు భారత్ ఎలా చెక్ పెడుతుంది? చైనా తన స్వార్థం కోసం ఎంతగైనా దిగజారిపోయే దేశాల్లో టాప్లో ఉండే దేశమిది. తనది కాని భూభాగాన్ని తమది అని వాదిస్తుంది. మాట వినని దేశాలను అప్పుల ఊబిలో దించి అనుకున్నది సాధిస్తుంది. తేనె పూసిన కత్తిలా స్నేహగీతం పాడుతూనే గోతులు తవ్వుతుంది. అమెరికాతో వివాదం వేళ భారత్తోనూ అదే చేసింది. గత ఏడాది ట్రంప్ టారిఫ్ల దెబ్బకు ఇండియాతో స్నేహగీతం పాడింది. డ్రాగన్ ఎలిఫెంట్ కలిసి డాన్స్ చేయాల్సిన సమయం వచ్చిందని స్నేహానికి చేయి చాచింది. కానీ తెర వెనుక తన దురాక్రమణ కుట్రలు మాత్రం ఆపలేదు. అందుకు ఉదాహరణే ఇటీవల వెలుగులోకి వచ్చిన శాటిలైట్ ఫోటోలు. తూర్పు షింజియాంగ్ ఎడారిలో అమెరికా లక్ష్యంగా న్యూక్లియర్ సన్నాహాలు చేస్తున్నట్టే మన అరుణాచల్ ప్రదేశ్లోనూ చేస్తోంది. అందుకు సంబంధించిన శాటిలైట్ ఫోటోలు ఇటీవలే వెలుగులోకి వచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా అణుకుట్రల్ని బయటపెట్టిన శాటిలైట్ ఫోటోలే ఇవి. అరుణాచల్ ప్రదేశ్ కు కేవలం 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిచువాన్ ప్రావిన్స్ లో అత్యంత రహస్యంగా నిర్మించిన జిటాంగ్ పింగ్టాంగ్ ప్లాంట్లలో అణ్వాయుధాల తయారీని వేగవంతం చేస్తోంది. అత్యున్నత స్థాయి నిఘా వర్గాలను, ఉపగ్రహ చిత్రాలను ఉట్టంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ రీసెంట్ గా రాసిన కథనం కలకలం రేపింది. 2030 నాటికి కనీసం 1000కి పై చిలుకు న్యూక్లియర్ వార్హెడ్ల సామర్థ్యాన్ని సంతరించుకోవడమే చైనా లక్ష్యమని ఆ సంచలన కథనం పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో చైనా కొన్నేళ్లుగా సైనిక మౌలిక సదుపాయాలను పెంచుకుంటూ జనావాసాలను ఏర్పాటు చేస్తూ భారత్ను కవ్విస్తోంది. వాస్తవానికి వాయవ్య చైనాలోని సిచువాన్ పర్వత ప్రాంతాల్లో చైనా అణు ప్లాంట్లు కొత్తవేమీ కాదు. అమెరికా నాటి సోవియట్ యూనియన్లకు దీటుగా ఎదిగే ఉద్దేశంతో 60 ఏళ్ల కిందట నిర్మించినవే. అప్పట్లోనే వాటిలో వేలాది మంది సైంటిస్టులు, ఇంజనీర్లు, కార్మికులను వినియోగించింది. జిటాంగ్ పింగ్టాంగ్ ప్లాంట్లలో అణు కార్యక్రమాలను దూకుడుగా కొనసాగించింది. అయితే 1980ల నాటికి అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గిపోవడంతో అక్కడ సిబ్బందిని భారీగా తగ్గించేసింది. 20 ఏళ్ల క్రితం చైనా వ్యూహం మార్చింది. గత 2 దశాబ్దాలుగా జిటాంగ్ పింగ్టాంగ్ ప్లాంట్లపై చైనా దృష్టి పెట్టింది. అంతేకాదు న్యూక్లియర్ వార్హెడ్ల తయారీకి వాటిని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసిందని నివేదికలు చెబుతున్నాయి. ఆ క్రమంలో ఆ సీక్రెట్ న్యూక్లియర్ కేంద్రాల్ని జిన్పింగ్ సర్కార్ డే బై డే విస్తరిస్తూ వస్తున్నట్టు తాజా శాటిలైట్ ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. అక్కడ న్యూక్లియర్ వార్హెడ్ల తయారీ పనులు ముమ్మరంగా సాగుతున్నట్టు తేలింది. ముఖ్యంగా 2019 నుంచి అక్కడ కార్యకలాపాలు అనూహ్య రీతిలో వేగాన్ని పుంజుకున్నట్టు శాటిలైట్ నిఘా నిపుణుడు రెనీ బాబీ అర్జున్ ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఆ కథనంలో జిటాంగ్ న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర కొత్త బంకర్లు, అత్యంత బలమైన గోడలు పుట్టుకొచ్చినట్టు పేర్కొంది. అంతేకాదు పైపుల వ్యవస్థ విస్తరణ, అణు వ్యర్థాల పరిమాణం పెరగడాన్ని హైలైట్ చేశారు. అత్యంత తీవ్రమైన పేలుడుతో కూడిన ప్రయోగాలను తరచూ నిర్వహిస్తున్నట్టుగా ఆధారాలు ఉన్నాయని శాటిలైట్ నిఘా నిపుణుడు రెనీ బాబియార్జ్ పేర్కొన్నారు. వీటిని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త హుయి జాంగ్ కూడా ధృవీకరించారు. ఇక పింగ్టాంగ్ ప్లాంట్లో యురేనియం శుద్ధి కార్యకలాపాలు సాగుతున్నట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అక్కడ ఏకంగా 360 అడుగుల ఎత్తైన నిర్మాణాలున్నట్టు తెలిపింది. ప్రధాన భవనం పరిసరాల్లో పలు కొత్త నిర్మాణాలు జోరుగా సాగుతున్నట్టు వెల్లడించింది. సో అణ్వస్త్రాల తయారీలో చైనా ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. అణ్వాయుధాల విషయంలో రష్యా, అమెరికా తర్వాత చైనా ప్రస్తుత ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. చైనా వద్ద ప్రస్తుతం కనీసం 600 అణు వార్హెడ్లు ఉన్నట్టు పెంటగాన్ అంచనా వేస్తోంది. 2030 నాటికి దాన్ని కనీసం 1000కి పెంచుకోవాలని బీజింగ్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ప్రస్తుతం రష్యా వద్ద ఏకంగా 5400 న్యూక్లియర్ వార్హెడ్లు ఉండగా అమెరికా దగ్గర 5200 వరకు ఉన్నాయి. వాటితో పోలిస్తే చైనా అణు సంపత్తి తక్కువే అయినా వాటి సంఖ్యను శరవేగంగా పెంచుకుంటున్న తీరు ఆందోళన కలిగించింది.
ఇదేనని నిపుణులు అంటున్నారు. ఇక్కడ చైనా అణుకుట్రలతో సమస్య అమెరికా రష్యాలకు కాదు, భారత్కు. చైనాతో పోల్చుకుంటే మన దగ్గర అణ్వస్త్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి మనపై న్యూక్లియర్ బ్లాక్మెయిల్ కు పాల్పడే అవకాశం ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ ను చైనా తన భూభాగంగా దక్షిణ టిబెట్ గా క్లెయిమ్ చేస్తోంది. సరిహద్దుకు సమీపంలో ఇలాంటి ఆయుధాల తయారీ ఉండడం వల్ల యుద్ధం లాంటి పరిస్థితుల్లో చైనాకు పైచేయి లభించే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ చైనా మధ్య ఉన్న బలమైన రక్షణ సంబంధాల వల్ల భారత్ ఒకేసారి ఇద్దరు అణ్వాయుధ శత్రువులను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చూస్తుంటే తైవాన్ విషయంలో అమెరికాను ఎలాగైతే బెదిరిస్తుందో అరుణాచల్ ప్రదేశ్ కోసం భారత్ను కూడా అలాగే బెదిరించే ప్రమాదం ఉంది. మరి చైనా అణుకుట్రలకు చెక్ పెట్టాలంటే చైనా అణుకుట్రలకు చెక్ పెట్టేందుకు భారత్ కూడా అణ్వస్త్రాల అప్గ్రేడేషన్ పై దృష్టి పెట్టింది. అగ్ని సిరీస్ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. అగ్ని 5 క్షిపణి పరిధిలోకి చైనా మొత్తం వస్తుంది. అయితే వీటిని మరింత ఆధునీకరించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే సరిహద్దులో సుఖోయ్ 30 MKI, రాఫెల్ వంటి యుద్ధ విమానాల మోహరింపును పెంచడం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడం పైన సైన్యం ఫోకస్ చేసింది. క్వాడ్ వంటి గ్రూపుల ద్వారా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కలిసి చైనా దూకుణ్ణి అడ్డుకోవడానికి దౌత్యపరమైన ఒత్తిడి తీసుకురావాలి. ప్రస్తుతం క్వాడ్ సదస్సుకు భారతే అధ్యక్షత వహిస్తోంది. ఇటీవలే ఢిల్లీలో జయశంకర్ నేతృత్వంలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. అందులో ఇండో పెసిఫిక్ లో చైనాకు చెక్ పెట్టే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు కూడా. త్వరలో క్వాడ్ అధినేతల స్థాయి సమావేశం జరగబోతోంది. ఆ సమయంలో ఈ కూటమి తీసుకునే నిర్ణయాలు చైనాను కట్టడి చేసే స్థాయిలోనే ఉండాలి. ఆ దిశగా వ్యూహాలకు పదును పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం మోదీ సర్కార్ అదే చేస్తోందంటున్నారు రక్షణ నిపుణులు.